ఎప్పుడూ చెడు దారిలోనే అంటే పక్కదారిలోకే వెళ్ళిపోతాం. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా హృదయం మాట వినండి, మనసు మాట వినకండి అని చెప్తూ ఉండేవారు. ఒకసారి కనుక మనసు అదుపు చేయడం స్థిరపడిపోతే నీవు అంటే ఈగో అనేది వెళ్ళిపోతుంది. మనసు అనేది అనేక కోరికలకు నిలయం. అనేక సంస్కారాలు అన్నీ అందులో ఉంటాయి. అనేక నీచమైన కోరికలు ఉంటాయి. నిన్ను దారి తప్పేలా చేస్తాయి. ఆ కోరికలనన్నీ తీర్చుకోవాలనే తపన మనలో బయలుదేరుతుంది. ఆ కోరికలు తీరకపోతే బాధ, తీరితే మరొక కోరిక ఉదయిస్తూ ఉంటుంది. అలా మనల్ని అవి దారి తప్పేలా చేస్తాయి. యుగాలుగా మనం తెచ్చుకున్నటువంటి సంస్కారాల కారణంగా జంతు కోరికలు, అనేక నీచమైన కోరికలు ఎప్పుడూ మన మనసులో ఉంటూ ఉంటాయి. నువ్వు మనసుని అదుపు చేసినప్పుడు కోరికలు నిర్జీవమైపోతాయన్నారు. ఇవన్నీ బాబా మాటలే. అంటే మనసుని అదుపు చేస్తే ఈ కోరికలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. మనసు అటు ఇటు వెళ్లకుండా కనుక మనం చేసినట్లయితే ఆ కోరికల వైపు, కోరికల్ని తీర్చుకోవాలనే తపన అలాంటివేమీ ఉండకుండా కొంతవరకైనా మానసిక ప్రశాంతత లేదా బాబా చెప్పినట్లుగా ఆ నిశ్చల స్థితి అలవడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీచమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి పక్కకెళ్ళిపోతాయి. మంచి కోరికలు ఉంటాయి. మంచి కోరికలు అంటే భగవంతుడిని ప్రేమించడము, లేదా ఇతరులకు సహాయం చేయడము, అందరిలోనూ అన్నింటిలోనూ భగవంతుడున్నాడని ఆ అవగాహనతో అందరికీ అంటే ఏ ప్రాణికి హాని చెయ్యకపోవడము, ఇలాంటి మంచి కోరికలు ఉంటాయి. అవి పనిచేస్తాయి. అవి పనిచేసినప్పుడు మనల్ని మరికొంత ముందుకు నడిపిస్తాయి. కాబట్టి బాబా ఏమంటారు అంటే, మనసు అనేది ఒక మంచి సర్వెంటు, బ్యాడ్ మాస్టర్, గుడ్ సర్వెంట్ అండ్ బ్యాడ్ మాస్టర్ అన్నారు. ఒకసారి బాబా దగ్గర ఇరేన్ బిల్లో మనకందరికీ వినే ఉంటాము. పాశ్చాత్య వనిత. ఆమె కొంచెం మూడీగా ఉంది. అంటే మూడ్ బాగోలేనప్పుడు మనమందరం ఎలా ఉంటాము, అలా బాబా దగ్గర ఆ మూడీగా ఉన్నటువంటి ఆ ఇరేన్ బిల్లోని బాబా అడుగుతారు. నువ్వు గుర్రం స్వారీ చేస్తున్నావు అనుకుందాం. అది నిన్ను అదుపు తప్పితే ఏం చేస్తావు అని అడిగారు. అంటే గుర్రం స్వారీ చేసేటప్పుడు గుర్రం కనుక అదుపు తప్పితే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అది ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రశ్న బాబా ఆమెను అడిగారు. అప్పుడు ఇరేన్ అంటుంది, అలాంటి పరిస్థితుల్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి బాబా అంటుంది. అంటే వాళ్ళు పాశ్చాత్యులకు గుర్రపు స్వారీలు అలవాటు కాబట్టి ఏ విధంగా దాన్ని అదుపు చెయ్యాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ గుర్రాన్ని అదుపు చెయ్యగలరో ఇవన్నీ వాళ్ళకి ట్రిక్స్ తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొన్ని రూల్స్‌ని పాటించాలి అని ఇరేన్ చెప్పింది. అప్పుడు బాబా అంటారు, ఆ క్షణంలో నీకు భయం వేసినా, లేక నీకు కోపం వచ్చినా ఆ గుర్రాన్ని అదుపు చెయ్యలేవు. నీ మనసు మీద నీకు కంట్రోల్ ఉంటే ఆ గుర్రం ప్రశాంతంగా, క్వైట్‌గా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అంటే గుర్రాన్ని నడిపేటటువంటి వాడు కూడా ఆ కోపం తెచ్చుకున్న దాని మీద కోపం తెచ్చుకుని ఒక దెబ్బ వేసినా అది అదుపు తప్పుతుంది. ముందర ఈ గుర్రం స్వారీ చేసేవాడు మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. కోపం రాకుండా చేసుకోవాలి. మనసుని ప్రశాంతంగా చేసుకుంటే అది కూడా నీకు లొంగి ఉంటుంది. కానీ అదుపు తప్పితే అటు స్వారీ చేసేవాడు, అలాగే గుర్రం ఇద్దరు పడిపోతారు.
గుర్రం నీ మనసు లాంటిది అంటున్నారు బాబా. అదుపులో ఉంటే మంచిదే, అది నీ మీద జులుం చేస్తే మాత్రం అపాయకరం అన్నారు. ఒకరోజు మలబార్ ప్రాంతం నుండి ఒక వ్యక్తి బాబా దర్శనానికి వస్తాడు. బాబా అంటారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి, ఇవన్నీ అడగడం మామూలే. నీకు కుటుంబం ఉందా అని అడిగారు. లేదు బాబా, నేను ఒంటరివాడిని అని చెప్పాడు. ఒంటరివాడివా? ఎప్పుడు ఒంటరిగానే ఉన్నావా? లేదు బాబా, తండ్రి ఉన్నాడు, కానీ నేను ఒంటరివాడినే. నేను యాత్రా స్థలాలన్నీ తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను, కాబట్టి నేను ఒంటరివాడిని అని చెప్పాడు. అప్పుడు బాబా అంటారు, ఎంత వంతుడివి నీవు అని చెప్పగానే, అదేంటి బాబా అలా అంటారు, ఎవరు లేక ఒంటరివాడిని అని చెప్తే అదృష్టం అంటారేమిటి అని అతడు అడుగుతాడు. అప్పుడు బాబా అంటారు, భగవంతుడు మాత్రమే ఒంటరివాడు. నీకు నువ్వే ఒంటరిగా ఉన్నాను అనే భావనలో ఉన్నావు, కాబట్టి నువ్వు అదృష్టవంతుడివే అని బాబా చెప్పగానే, అతడు నాకు అర్థం కాలేదు బాబా, నువ్వు చెప్పే మాటలు ఏమిటి, ఒంటరిగా ఉంటే అదృష్టం ఏమిటి అంటే, బాబా అంటారు, నువ్వు ఒంటరివి కాదు, నీతో పాటు ఎందరో స్నేహితులు శత్రువులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనసు, అందులో కోరికలు, ఆలోచనలు, వాంఛలు ఇవన్నీ ఎప్పుడూ నిన్ను అంటి పెట్టుకునే ఉంటాయి. ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు నిన్ను వదలదు. కాబట్టి మనసు నిన్ను వదలనంతసేపు నువ్వు ఒంటరివాడివి ఎలా అవుతావు? నీతో పాటు స్నేహితులు అనుకునేటటువంటి, అంటే నీ మనసుకు స్నేహితులు అనుకునేటటువంటి కోరికలు, ఆలోచనలు, వాంఛలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, కానీ అవి నిజానికి నీ శత్రువులు అంటున్నారు. కాబట్టి నిజంగా నువ్వు ఒంటరివాడివా అని అడిగి, భగవంతుడు మాత్రమే ఒంటరివాడు, నేను ఒంటరివాడిని, ఎప్పుడు చెప్పు, నీకేం నిజంగా ఏది కావాలి అని అతన్ని అడిగారు. అప్పుడు అతడు, నా దేశానికి సేవ చెయ్యాలి బాబా, నా ప్లాన్స్ అంటే ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి, అప్పుడు నాకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పాడు. అప్పుడు బాబా అంటారు, ప్లాన్స్ అంటే ప్రణాళికలు, మనశ్శాంతి ఈ రెండు ఒక చోట ఉండవు, ఒక చోట పొసగవు, ఒకదానితో పాటు ఒకటి నడవవు. ఈ ప్లాన్స్ వేరు, పీస్ ఆఫ్ మైండ్ వేరు, అవి రెండు కలవవు. ప్లాన్స్ ఉంటే ఎలా ఉంటుంది, మనము అంటే అనేక ఆలోచనలు ఇలా ఈ ప్రణాళికలు ఎన్నో వేసుకున్నప్పుడు మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని, ఆలోచనలను తీర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అవి సఫలం కాకపోతే కల్లోలం అంటే వర్రీ ఎదురవుతుంది. కాబట్టి ప్లాన్స్ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటే ప్లాన్స్ ఉండకూడదు. కాబట్టి ఏదో ఒకటి వదిలి, రెండూ సాధ్యం కాదు, అసాధ్యమైనది, దొరకనిది కోరుకుంటూ ప్రజలు ఎన్నో బాధలకు లోనవుతూ ఉంటారు. మంటల్లో నిలబడి నిన్ను కాల్చకూడదు అనుకుంటే ఎలా కుదురుతుంది? మంటల్లో నిలబడినప్పుడు ఆ మంటలు, అగ్ని నిన్ను కాలుస్తుంది తప్పనిసరిగా. అలా కాకుండా ఉండాలి అనుకోవడం ఎంత అమాయకత్వం. శ్మశానంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు అని అడిగారు. బాబా చెప్పినటువంటి ఈ సందేశం విని అతడు ఒకంత ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంకా అతనిలో సందేహం తీరలేదు. అప్పుడు అంటాడు, దేశానికి సేవ చెయ్యలేని భగవద్ అనుభవం ఎందుకు?
అంటే ఈ ప్రపంచానికి, ప్రజలకు సేవ చేయకుండా గాడ్ రియలైజేషన్ భగవద్ అనుభవాన్ని ఏం చేసుకుంటాము అనేటటువంటి ధోరణిలో అతడు అడిగాడు. బాబా నవ్వి, "నువ్వు పూర్తిగా పొరపాటు పడుతున్నావు. నిజానికి ఎవరైతే భగవదనుభవం పొందగలరో అతడు మాత్రమే నిజానికి ఈ ప్రజలందరికీ సేవ చేయగలరు." అంటే భగవదనుభవం పొందినటువంటి వ్యక్తి అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము వీటిని నిత్యము అనుభవిస్తూ ఉంటాడు. అతడు సద్గురువుగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆ అనంత శక్తి, జ్ఞాన ఆనందాలని అందరికీ పంచడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరైతే తన శిష్యులుగా ఉంటారో, ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, ఎవరైతే తన పాదాలపై తమ జీవితాన్ని అర్పిస్తారో, ఎవరైతే తమకున్నవన్నీ కూడా సర్వార్పణ చేసి ఆయన ఆయన పాదాలపై వాలిపోతారో వారికి, అందులో అర్హులైన వారికి ఈ అనంత జ్ఞాన ఆనంద శక్తులను ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఏమిటి? భగవద్ అనుభవాన్ని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ మనసుతో, అంటే మనసు కలిగినటువంటి మనమంతా కూడా ఎంతటి అర్హత ఉందో మనకే అర్థమవుతుంది. మనకు నిత్యము మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఎంత అదుపు చేసుకుందామన్నా దాన్ని అదుపు చేసుకోలేం. ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏవో ఒక చిన్నవో పెద్దవో కోరికలు వస్తూ ఉంటాయి. వాటిని తీర్చుకోవాలనే తపన ఎదురవుతుంది. వాటిని తీర్చుకోలేకపోతే మరింతగా బాధలకు లోనవుతాం. ఒకసారి అది 1929 సంవత్సరంలో ఇద్దరు జర్మన్లు, వాళ్ళిద్దరి పేర్లు ఫిలిప్ అండ్ విక్టర్. వీళ్ళిద్దరూ బాబా దగ్గరికి వచ్చారు. బాబా దర్శనానికి వచ్చారు. బాబా అప్పుడు నాసిక్లో ఉన్నారు. ఫిలిప్ అందులో ఒకడైనటువంటి ఆ జర్మన్ ఇద్దరిలో ఒకడైనటువంటి ఫిలిప్ బాబాతో నివసించాలనే తన కోరికను వెల్లడించాడు. బాబా, నీతో నేను ఉండిపోతాను అని. అప్పుడు బాబా అన్నారు, ఎవరికైనా సరే బాబా ప్రాక్టికల్గా వాళ్ళకి సమాధానం చెప్పడంలో ఆయన దిట్ట. ఎంతటి వాళ్ళనైనా ఎంత అమాయకంగా ఉన్నామో, ఎంతటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నామో వాళ్ళకే అర్థమయ్యేలాగా బాబా ప్రాక్టికల్గా ఉంచేలా చేస్తారు. అతడు, బాబా నీతోనే నేను ఉండిపోతాను అని అనగానే, సరే నువ్వు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటే నీకు ఈ జీవితం అంటే ఏదో అర్థమవుతుంది. మరి నీ మనసుకి ఈ జీవితం సరిపోతుందో లేదో నిర్ణయించుకోవచ్చు. కాబట్టి నువ్వు కొన్నాళ్ళు ఇక్కడే ఉండి నువ్వే నిర్ణయించుకో అని చెప్పారు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు నీకు ఆధ్యాత్మికంగా సూచనలు ఇస్తాను. ఆధ్యాత్మికంగా నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను. ఎప్పుడు బాబా ఏమంటారు? విధేయత అనేది ప్రధానమంటారు. ఏం చెప్తే గురువుని ఆశ్రయించినప్పుడు లేదా అవతార పురుషుని ఆశ్రయించినప్పుడు వారికి విధేయతగా ఎలా ఉండాలో బాబా అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఆ విధేయత అనేది ఎంత ప్రధానమైనదో బాబా అంతకుముందు తపన విషయంలో కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి నువ్వే నిర్ణయించుకో, ఆ తర్వాత నేను నీకు ఆధ్యాత్మికమైనటువంటి సూచనలు ఇస్తాను, అంతవరకు నా దగ్గర ఉండు అని అతనికి అవకాశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా అతనికి చెప్తున్నారు, నువ్వు దేని గురించి విచారించకు, ఇదే ముఖ్యమైనది. వర్రీ అవ్వద్దు అని బాబా ఎన్నిసార్లు చెప్పినా బాబా మండలిలో అతి కొద్ది మంది వాళ్ళు మాత్రం, ముఖ్యంగా మండలి వారు అందరూ కూడా చాలా వరకు ఈ మానసిక కలతలను, అంటే వర్రీ నుండి దూరమయ్యారనే చెప్పచ్చు. అంటే బాబాకు సేవ చెయ్యడంలో ఎలా సేవ చెయ్యాలి, బాబా ఆదేశాలను ఎలా పాటించాలి అనేటటువంటి విషయంలో వర్రీ అయ్యారే కానీ వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఈ ప్రపంచం గురించి కానీ, లేదా
ఈ బాబా ప్రేమికుల గురించి కానీ ఎవ్వరి గురించి వాళ్ళు వర్రీ అవ్వలేదు. ముఖ్యంగా వాళ్ళ యొక్క బంధువులు, అలాగే వాళ్ళ యొక్క ఉద్యోగాలు, లేదా వాళ్ళ యొక్క కుటుంబం, వీళ్ళ గురించి ఎప్పుడూ వాళ్ళు వర్రీ అయినట్లుగా మనకు తెలీదు. ఎందుకు అంటే అందుకనే వాళ్ళు సరెండర్ అయిపోగలిగారు బాబాకి. అలా సరెండర్ అయిపోయినప్పుడు, బాబాకే సమర్పణ అయిపోయినప్పుడు, బాబా అదుపు అంటే బాబా ఏం చెప్తే అది చెయ్యడమే తప్ప వాళ్ళ మనసుని పని చేయనివ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కాబట్టి ఇతనికి కూడా చెప్పారు, నువ్వు దేని గురించి విచారించకు, నీ మనసుని నిశ్చలంగా ఉంచుకో అని అతి ప్రధానమైన సూచన ఇచ్చారు. ఇంతకంటే ఆధ్యాత్మికమైన విషయం అక్కర్లేదు. కానీ మనిషి అన్నప్పుడు ఎలాంటి మనసు ఎలా పనిచేస్తుందో మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఏకాగ్రత అలవర్చుకో, స్థిరత్వం అలవర్చుకో, ఊగిసలాడకు. అటు కాసేపు ఇటు కాసేపు మనం మనసు ఎప్పుడూ ఊగిసలాడుతూనే ఉంటుంది. వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇలా ఊగిసలాడుకుంటూనే మనం గడుపుతూ ఉంటాం. కాబట్టి అతనికి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. దేని గురించి విచారించొద్దని చెప్పారు. మనసు నిశ్చలంగా ఉంచుకో, ఏకాగ్రత అలవరుచుకో, స్థిరత్వం అలవరుచుకుంటే ఇటు అటు ఆడడానికి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే ఊగిసలాట మానేయ్ అనే అద్భుతమైనటువంటి సూచన అతనికి ఇచ్చారు. తర్వాత అతడు ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి, ఇలా అతనికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో బాబా తన మండలి వారందరికీ కూడా సూచనలు ఇచ్చారు. మంచి ఏర్పాట్లు అంటే అతనికి అంటే ఫారినర్స్ని ఎలా బాబా ట్రీట్ చేసేవారో మనకు తెలుసు. వాళ్ళందరికీ మంచి నివాసాన్ని ఏర్పాటు చేసేవారు. అలాగే ఇతనికి కూడా సౌకర్యంగా ఉండే ఏర్పాట్లన్నీ చేశారు. బాబా తన మండలి వారిలో ఇద్దరిని అతని కొరకు నియమించారు. అతనికి ఏం కావాలో మీరిద్దరూ చూసుకోండి అని. అతని అవసరాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ మర్నాడే ఒక్కరోజు కూడా అవ్వకుండా ఈ ఫిలిప్ అనే వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి, బాబా నేను ఇక్కడ ఉండలేను, యాత్రా స్థలాలకు వెడతాను అన్నాడు. అప్పుడు బాబా అదేమిటి, నిన్ననే కదా వచ్చావు, ఇక్కడ సౌకర్యంగా లేదా నీకు? అంటే ముఖ్యంగా పరిసరాలు సౌకర్యంగా ఉంటే మానసిక ప్రశాంతత అలవడుతుంది అనేది మనకి తెలుసు. కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన, ఇద్దరు మండలి వారిని అతని అవసరాల కొరకు నియమించిన అతడు ఉండలేకపోయాడు. ఏమిటి నీకు ఇక్కడ సౌకర్యంగా లేదా అని బాబా అడిగితే అతడు అలాంటిదేమీ లేదు బాబా, కానీ నా మనసు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే టూ యాక్టివ్, అతిగా యాక్టివ్గా ఉంటుంది అని. అంటే నా మనసుకి ఇది సరిపోదు అనే సూచన అతడిచ్చాడు. అప్పుడు బాబా అంటారు, నీ మనసు అలా ఉత్సాహంగా పరిగెడుతున్నంతసేపు నీకు సుఖం ఉండదు. నీకు మానసిక నిశ్చలత కావాలి అంటే నీ మనసుని స్టడీగా ఉంచుకోవాలి, నిశ్చలంగా ఉంచుకోవాలి. నీవు యాత్రలకు వెళ్ళవచ్చు, ఆ అనుభవం కూడా సంపాదించు అని చెప్పి, ఈ ప్రపంచంలో అన్ని కలతలకు మూలం మనస్సే. దానికి వశమై ఉన్నంతసేపు ఏ గురువుని ఆశ్రయించినా భగవంతుణ్ణి కనుగొనలేవు అన్నారు. అంటే ఇది అందరికీ వర్తించేటటువంటి బాబా సూచన. ఈ ప్రపంచంలో అన్ని కలతలకు మూలం మనస్సు. దానికి వశమై ఉన్నంతసేపు, దానికి లొంగిపోయి ఉన్నంతసేపు స్వేచ్ఛ ఉండదు. అలాగే ఏ గురువుని ఆశ్రయించిన భగవంతుడిని కనుగొనలేరు. అలా అతడు ఫిలిప్ అద్భుతమైన బాబా దగ్గర ఉండే అవకాశాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు ఉండలేక వెళ్ళిపోయాడు. మళ్ళీ బాబాని కలుసుకోలేకపోయాడు. అయితే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం,
మలబార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి, ఇదేమిటి బాబా, ఒంటరి వాడిని అని నేను చెప్తున్నాను, హాయిగా దేశానికి ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకుంటున్నాను, అలాంటిది గాడ్ రియలైజేషన్ అని అడుగుతావేమిటి, దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే, అప్పుడు బాబా, గాడ్ రియలైజేషన్ అంటే భగవద్ అనుభవం పొందినటువంటి వ్యక్తే, అంటే ఈ తన యొక్క అనంత శక్తి జ్ఞాన ఆనందాలతో ఈ ప్రపంచానికి నిజంగా సేవ చేయగలిగిన వాడు అని చెప్పి, నీ మనసు క్లియర్గా లేదు, అంటే నీకు ఏది కావాలో క్లారిటీ లేదు, స్పష్టత లేదు, కాబట్టి అతనికి తమాషాగా బాబా అతన్ని, నువ్వు 1 నెల రోజులు ఆమదం తాగు, నీ కడుపు క్లీన్ అయిపోతుంది, నీ మనస్సు కూడా క్లీన్ అవుతుంది, అప్పుడు నువ్వు క్లియర్గా ఆలోచించగలవు, ప్రశాంతంగా ఆలోచించగలవు, నీ లోపల శుభ్రం చేసుకో, ప్రశాంతంగా ఆలోచించుకో, మంచి ఆలోచనలు వస్తాయి అని తమాషాగా అతన్ని కాస్త ఆమదం తాగితే నీ లోపల శుభ్రమవుతుంది, మనసు కూడా శుభ్రమవుతుంది అని తమాషాగా చెప్పారు. అందుకే బాబా ఎప్పుడు మనసు పూర్తిగా నాశనం అవ్వాలి, అందుకనే బాబా మనందరి కోసం మనోనాష్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గడ్డకట్టిన సరస్సు ఎంత నిశ్చలంగా ఉంటుందో అలాంటి మానసిక నిశ్చలత పొందినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలరు అని బాబా చెప్పడం జరిగింది. అయితే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కృష్ణుడు కూడా ఈ ఆత్మ సంయమ యోగం, అంటే ఆత్మను ఏ విధంగా లయం చేసుకోవాలి పరమాత్మతో, ఆ అధ్యాయంలో కూడా అనేక సూచనలు ఇచ్చారు. మనసు అనేది నిశ్చలంగా లేకపోతే, అందుకనే కృష్ణుడు అందులో ధ్యానం గురించి చెప్పారు, ధ్యానంతో మనసు నిశ్చలమవుతుంది అని. కానీ బాబా ఈ యుగానికి తగినట్లుగా, మనందరికీ తగినట్లుగా ధ్యానం అనేది నిత్యము సాగేది, ఎక్కడో ఒక చోట కూర్చుని మనసుని నిశ్చలంగా చేసుకుందాము, ధ్యానంలో ఒక పావుగంట అరగంట కూర్చుందాము అంటే సాధ్యం కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించమంటూ, అలాగే భగవంతుని మీదే ఏకైక దృష్టి పెట్టి అటు ఇటు కదలకుండా మనసుని నిశ్చలంగా చేసుకోగలిగేటటువంటి అవకాశం ఈ యుగంలో మనకి బాబా తన సందేశాల ద్వారా సూచించారు. మనకి పంజరంలో చిలక, మనకి అందరికీ ఎగ్జాంపుల్ తెలుసు. ఒక రాజు ఒక పంజర, తనకి చిలకంటే ఇష్టం కాబట్టి, చిలకలంటే ఇష్టం కాబట్టి బంగారు పంజరంలో ఒక చిలకను బంధిస్తాడు. ఎంతో ఆప్యాయంగా దానికి స్వయంగా మంచి మంచి పళ్ళు అవన్నీ తినిపిస్తాడు. ఎటువంటి పంజరంలో ఉన్న చిలుకకు ప్రశాంతత ఎలా ఉంటుంది? తాను ఎక్కడి నుంచైతే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి అని. అది బంగారు పంజరమైనా, ఇనప పంజరమైనా, చెక్కతో చేసిన పంజరమైనా దానికి సంబంధం లేదు. దానికి ఎలాంటి పరిస్థితి కావాలి అంటే, అది ఎక్కడి నుంచైతే వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనే తీవ్రమైన తపనలో ఉంటుంది. ఒక్కసారిగా ఎగిరిపోతే స్వేచ్ఛ. అలాగే మనసు కూడా మన ఈ దేహంలో బంధింపబడి ఉన్నంతసేపు, ఈ సంస్కారాలతో కూడి ఉన్నంతసేపు దీనికి స్వేచ్ఛ లేదు. తప్పనిసరిగా అందుకనే ఎలా బాబా అంటారు, ఏ జీవైనా కూడా, ఏ ప్రాణైనా కూడా భగవంతుని అంటే గమ్యం వైపే ప్రయాణిస్తూ ఉంటుంది అని. కాబట్టి ఎప్పటికో అప్పటికి మనము నిజవాసాన్ని, అంటే మన యొక్క సొంత ఇంటిని చేరుకుందే మనకి ప్రశాంతత ఉండదు. అందుకనే అమనస్క స్థితి అంటారు, మనసు లేని స్థితికి వెళ్ళాలి. మనసు లేని స్థితి అంటే బాబా చెప్పినటువంటి మనోనాశ్. అలాగే మనకి మరో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దొంగ బయట ఉన్నంతసేపు విచ్చలవిడిగా నేరాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభుత్వం వారు పట్టుకుని జైల్లో వేస్తే అప్పుడు అతన్ని అదుపులో వేయగలుగుతారు.
కాబట్టి మన మనసుని నిశ్చలంగా ఉంచుకోగలిగితే భగవంతుణ్ణి కనుగొనవచ్చు. అలాగే ఆహ్, గురువు కానీ, లేదా అవతార పురుషులు కానీ, వాళ్లకు అంటే వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి వాళ్లకు సూచనలిస్తారు. ఆ యొక్క అవకాశాన్ని ఇస్తారు. మనం ఇందాక చదువుకున్నటువంటి 'ఫిలిప్' స్టోరీలో కూడా అతనికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మండలి వారందరూ చాలామంది మండలి వారు బయట ఉండి ఎప్పుడెప్పుడు బాబా పిలుస్తారా అని హ్మ్, ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవారు. అలాంటిది అతనికి రాగానే నీ దగ్గర ఉండిపోతాను అనగానే బాబా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అతని యొక్క మానసిక స్థితి అంటే టూ యాక్టివ్. నాకు చాలా ఉత్సాహంగా నా మనసు పనిచేస్తుంది అంటే, "సరే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి" అన్నారు. అంటే మనకు అంటే ఇదంతా కూడా మనము ఎలాంటి మానసిక స్థితి పొందితే తప్ప భగవంతు అనుభవం పొందలేము అనేటటువంటి విషయాన్ని మనకు ఈ పీస్ ఆఫ్ మైండ్ అనే ఈ పాయింట్ ద్వారా తెలియజేశారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. చాలా చక్కగా